అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహి తల్లి అందిస్తున్న సందేశం, బిడ్డ, ఈ అమ్మ మాట నువ్వు తప్పక విని తీరాలి. నా ఆశస్సులు నీకుంటాయి. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి ప్రవేశం అనేది వచ్చిందమ్మా. రానున్న 4 రోజుల్లో నీకు నీ భాగస్వామికి మధ్య ఒక మూడో వ్యక్తి ప్రవేశించున్నాడు. ఇక ఆ మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడు నీ జీవితంలో ఎలాంటి అల్లకొల్లహలాలు కలుగుతాయో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి కదా. కాబట్టే చెబుతున్నాను, జాగ్రత్త పడు. 4 రోజుల్లో ఒక రకంగా నీకు పరీక్షాకాలం అనే చెప్పాలి. ఈ 4 రోజులు గడిస్తే నీ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది బిడ్డ. ఎందుకో తెలుసా? ఈ 4 రోజులు నీ జీవిత భాగస్వామితో కాసింత జాగ్రత్తగా ఉండు. ఈ మాట కొంచెం నీకు భయంగా ఉండొచ్చు, కంగారుగా అనిపించవచ్చు, కానీ నీ గుండెల్లో గుబులు కూడా పుట్టించవచ్చు. ఆ విషయం నాకు తెలుసమ్మా, కానీ తప్పదు. ప్రతి మాట వినాల్సిందే, కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే ఇది ఈ అమ్మ ఇస్తున్నటువంటి సందేశం కాబట్టి. ఈ అమ్మ సందేశాన్ని తీసుకొచ్చాను కాబట్టి నీ వెనుక దాగి ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో నాకు తెలుసు, కానీ నీకు తెలియాలంటే ఆఖరి వరకు విను. ఇది తెలుసని నువ్వు జాగ్రత్త పడగలవు. ఖచ్చితంగా గుండె పగిలే షాక్ అనేది తింటావు తల్లి. అంత షాక్కి గురవుతావు కాబట్టి జాగ్రత్త పడమని చెబుతున్నాను. అసలు ఏం జరగబోతుంది, అసలు ఎందుకు ఇంత భయపడుతున్నావు, ఇంత కంగారు పెడుతున్నావు అమ్మా అంటావేమో. ఈ క్షణం నీ గుండెల్లో గుబేలు రేగుతూ ఉంటే ఆ గుబులనంతా కూడా దాచుకొని అణిచిపెట్టుకో. నీ తల్లిని నేను ఏం చెబుతున్నానో ప్రతి మాట కూడా విను, అర్థం చేసుకో. నువ్వు ఏం చేయాలి, ఎలా ఉండాలి, నీకు రాబోతున్న ఆపద ఏంటి అని, ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలి, నీ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన జీవిత భాగస్వామిని 4 రోజుల్లో జరగబోయేది ఇది అని అర్థం చేసుకో. ఎందుకంటే నీ మనసుకు ప్రాణంగా అనిపించిన నీ భాగస్వామి నిన్ను ప్రేమిస్తారా ఎంతగా అనేది పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ. కాబట్టి కాసింత ఆలకించి విను. ఇది నీ కోసం కాబట్టి అని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎలాంటి సమస్యలనైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా ఆ సమస్య 24 గంటల్లోనే పరిష్కరింపబడుతుంది. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు. అంతేకాకుండా జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నా, ఉద్యోగం ఆలస్యమవుతున్నా, వాస్తు దోషాల వల్ల ఇంట్లో గొడవలు, డబ్బు నిలకడగా లేదు అనుకున్నా, ఇవన్నిటికి కూడా గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. మీరు నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ చేశారంటే మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా గురువుగారి మీద బాగా నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరిన తర్వాతే మీకు తెలియపరుస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం తీర్చుకోండి. సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఇక వారాహ్యమ్మ వారు అందిస్తున్న సందేశానికి వస్తే, బిడ్డ, నువ్వు నీ భాగస్వామిని కాపాడుకుంటావా, ఆపద వచ్చి విలవెల్లాడిపోతావా అనేది నీ ఇష్టం. నీ భాగస్వామి వల్ల నీకు అపాయం పొంచి ఉంది. వాళ్ళ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా నువ్వే చాలా ఆశ్చర్యపోతావు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం బిడ్డ. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే నీ జీవితంలో చాలా కీలకమైన రోజులు ఈ 4 రోజులు కూడా. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయమ్మా. పరిస్థితులు పగబడ్డాయనే చెప్పాలి. పరిస్థితుల ప్రభావం ఎలా ఉంది అంటే నేరుగా నీ మీద పడబోతుంది. అందుకే కొద్ది రోజులు నువ్వు ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి. ముఖ్యంగా నీ జీవిత భాగస్వామి విషయంలో రాబోయే 4 రోజుల్లో నువ్వు నీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. రాబోయే ఈ 4 రోజులు కూడా ఏం జరగబోతుందని నువ్వు తెలుసుకోవాలి. దానివల్ల నీకు జరగబోయేది అనేది స్పష్టంగా ఈ విషయాల్ని ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా పోసగుచ్చినట్టు నేను ఈ అమ్మ చెప్పబోతున్నాను. ఎన్ని పనులు ఉన్నా కూడా కాస్త పక్కన పెట్టి ఆలకించి విను. విన్నావంటే మాత్రం ఏం చేయాలో నీకే తెలుస్తుంది. ఈ సందేశాన్ని తీసుకొచ్చింది నీ కోసం బిడ్డ. నువ్వు వినకపోతే ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేసినా నువ్వు ఖచ్చితంగా బాధపడతావు, చాలా కన్నీళ్ళు పెట్టుకుంటావు. ఈ అమ్మ నాకు హెచ్చరించినా కూడా, ఏదో చెప్పబోయినా కూడా జాగ్రత్త తీసుకోలేదే అని బాధపడతావు. నువ్వు బాధ కన్నీళ్లు పెట్టుకుంటావు తల్లి. అలాంటి స్థితి నీకు రాకూడదు. అందుకే ఇంతలా హెచ్చరిస్తున్నాను. ఈరోజు నీకు చెబుతున్నాను కదా, నీ బంధాన్ని నువ్వు కాపాడుకోవాలి అని, నీ బంధంతో నువ్వు బాగుండాలి అని అర్థం చేసుకో. అందుకే ఈరోజు ఇంతలా నేను హెచ్చరిస్తున్నానమ్మా.
నీ సమయం అంత బాలేదు తల్లి. మరీ మరీ హెచ్చరిస్తున్నాను. ఈ సమయంలో ఓపిక అవసరం, సహనం అవసరం, అర్థం చేసుకోవడం అవసరం. నా మనిషే కదా అని నువ్వు అనుకోవటం అవసరం. నా జీవిత భాగస్వామి జీవితంలోకి వచ్చాడు అనుకోవటం చాలా చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయం బిడ్డ. అలా కాకుండా నన్ను ఏదో అన్నారు అనేయాలి, మాట పడకూడదు, మాట పట్టింపులు పోయావంటే మాత్రం శాశ్వతంగా దూరం అయిపోతావు. ఆ అవకాశాన్ని నీవు తెప్పించుకోకు. నీ జీవితంలోకి మరో మూడో వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు. అందుకే ఇంత జాగ్రత్త పడమంటున్నాను, హెచ్చరిస్తున్నాను. ఆ మూడో వ్యక్తి రావడానికి గల కారణం ఎవరో కూడా చెబుతానమ్మా. ఆ మూడో వ్యక్తి ఎవరో అనేది కూడా చెబుతాను. మళ్ళీ అనేక కారణాల వల్ల నీ పరిస్థితులన్నీ కూడా నీకు ఎలా అయ్యాయి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అది ఒక నరదృష్టి అన్నట్టు, పగబట్టినట్టు అనిపిస్తుంది. నీ లైఫ్లో అనేక కారణాల వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా వస్తున్నాయి. రాబోయే 4 రోజుల్లో కూడా ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది బిడ్డ. నీ బలహీనతలు నీ లక్ష్యంగా చేసుకుని జీవితంలో సున్నితమైన అంశాలు, దాంపత్య జీవితం ప్రభావం చూపకూడదు. జాగ్రత్తగా రాబోయే రోజులను జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయి. నీ వైవాహిక జీవితంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే ప్రతికూల పరిస్థితులు అనేవి నీకు చాలానే ఉన్నాయి. చిన్న విషయాలకి పెద్ద విషయాలకి గొడవలు జరగవచ్చు. సాధారణంగా పెద్దవిగా పట్టించుకోకుండా చూసి చూడనట్లు వదిలేసి మీ విషయంలో కూడా ఏంటి అంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోవు తల్లి. ప్రతి ఒక్క విషయాన్ని భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. పెద్ద గొడవ అది ఇంకా పెద్ద గొడవ అయ్యే అవకాశం ఉంది. సమయానికి నీకు కొన్ని గుర్తుండకపోవడం వాగ్వాదాలకి కారణం కావచ్చు. అందువల్ల కాస్త ఆ సమయంలో మౌనంగా ఉండు. నువ్వు ఏం చేస్తున్నావు, ఇలా పెట్టుకుంటున్నావు, ఏంటి ఈ పని, సక్రమంగా చేయడం రాదు, చిన్న చిన్న విషయాలకి ఎక్కువ స్పందించడం, ఎక్కువ ఆవేశపడటం, దాన్ని పెద్ద చేసి చూడటం, ఇలాంటివన్నీ జరగవచ్చు. ఈ సమయంలో మరింత తీవ్రమైన నీ పార్ట్నర్పై విమర్శల వర్షం కురిపించే అవకాశం ఉంది బిడ్డ. కొన్ని పరిస్థితుల ప్రభావం నీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా అదుపు తప్పుతాయి. అలా అదుపు తప్పకుండా నియంత్రణలో ఉండాలి. నువ్వు చెప్పాలనుకున్నది ఒకటి, బయటికి వచ్చేది మరొకటి కావచ్చు. అంటే ఒక పురుషుడు పదజాలం వాడటం, భాగస్వామిని కించపరిచిన మాట్లాడటం మంచిది కాదు కదా. వారి కుటుంబ సభ్యుల్ని నిందించటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉందమ్మా. ఒక్కొక్కసారి నోరు జారితే అది వెనక్కి తీసుకోలేరు. అది బంధం శాశ్వతంగా గాయాన్ని మిగులుస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల ప్రభావం వల్ల నీలో అహం పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ నేనే కరెక్ట్ అని వాదనకు దిగకూడదు. భాగస్వామి తక్కువ చేసి మాట్లాడకూడదు. నా మాట నెగ్గాలి అని నువ్వు ఆ ధోరణిలో ఉంటే నీ బంధమే నాశనం అవుతుంది తల్లి. ఇద్దరు పట్టుదలకు పోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు, మరింత పెద్దదవుతుంది. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండదు. ఇప్పుడు మర్చిపోయిన పాత సంఘటనలు, గతంలో చేసిన తప్పులు పొరపాట్లు అన్నీ గుర్తొస్తాయి. మళ్ళీ మళ్ళీ వాటిని ప్రస్తావించి మళ్ళీ గొడవ పెద్దదవుతుంది, మరింత దిగజారేలా చేస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు అలా చేస్తూ ఉంటే ఆ మాటల భాగస్వామి తీవ్రంగా కోప్పడవచ్చు. అలాంటప్పుడే నీ జీవితంలో హఠాత్ పరిణామాలు కొన్ని జరిగే అవకాశం ఉందమ్మా. వాటి నుంచి నువ్వు కాస్త దూరంగా ఉండాలి. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది. బిడ్డ, ఎందుకు చెబుతున్నానో ఈ అమ్మ నువ్వు అర్థం చేసుకో. ప్రతి మాట కూడా మనసు లోతుల్లోకి తీసుకో. అలా అర్థం చేసుకొని ఎప్పుడు ఏ మాట వాడాలి అని నువ్వు ఒక క్లారిటీతో ఉండ తల్లి. ఒక మాట, ఒక వాగ్వాదం వచ్చినప్పుడు అనకువగా ఉండాలి తప్ప బెదిరిపోయో లేదా హద్దులు దాటి మాట్లాడకూడదు. నీకు లాంటి గుబులు, భయం ఆ వ్యక్తి ప్రవేశించడం జరుగుతుంది. మూడో వ్యక్తి ఎప్పుడైతే అలా జరుగుతుందో వివాహిత సంబంధం అనేది అనేక రూపాల్లో చిన్నాభిన్నం అవుతాయి. అది నీ స్నేహితుడు కావచ్చు, నీ ఉద్యోగి కావచ్చు, లేదా బంధువు కావచ్చు. నీ జీవిత భాగస్వామిని అవమానించడం అలా తెలిసిన వ్యక్తి రూపంలో కావచ్చు. నీ ఇంట్లో అమ్మానాన్నలు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, అన్నదమ్ములు ఎవరైనా కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఒక వ్యక్తి మాట అంటే కల్పించుకుంటారు. అంటే ఏ విషయంలోనైనా సరే అది మూడో వ్యక్తి కిందనే లెక్క. అలా ఎవరైతే కావచ్చో అలా అవమానించడం మీరు మొదలు పెట్టచ్చు. ఉదాహరణకి ఎవరో వచ్చి మీ ఆయన్ని అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఫలానా వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నవ్వుతూ మాట్లాడుతున్నాడని చెప్పగానే దాన్ని మనసులో పెట్టుకొని లేనిపోని ఊహించుకొని గొడవ పడటం ఇక్కడ చెప్పిన మూడో వ్యక్తి అవుతాడు తల్లి. అత్తగారు, ఆడపడుచు, తల్లిదండ్రులు లేదా ఇతర బంధువులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు. ఎవ్వరూ జోక్యం చేసుకోకూడదు. ఎవరు జోక్యం చేసుకున్నా వారు మూడో వ్యక్తిదే వస్తారు. అందుకే చెబుతున్నాను, మీ ఇద్దరి మధ్య ఒక వ్యక్తి కల్పించుకుంటాడు. ఆ మూడో వ్యక్తి ద్వారా మీకు గొడవలు వస్తాయని, నువ్వు నీ జీవిత భాగస్వామితో సంబంధాన్ని పాడు చేసుకునే ప్రమాదం ఉంది అని.
మంచి కోసమే చేసినటువంటి కొన్ని గ్రహస్థితులు సరిగ్గా లేనప్పుడు ప్రతికూలత అనేది ఉంటుంది తల్లి. దాన్ని అనుకూలంగా మార్చుకోవటం నీ మౌనంలోనే ఉంటుంది, నీ ఆలోచనలోనే ఉంటుంది. ఒక సందేశం కావటం లేదా దాన్ని తారసపడటం జరగచ్చు. ఇది గతంలో జరిగిన పాత గాయాన్ని మళ్ళీ తిరగలోడి పెద్ద గాయం అయ్యే అవకాశం కూడా ఉందమ్మా. వాటినన్నిటినీ కూడా నీ చాకచక్యం వల్ల ఆలోచించి నిర్ణయాలు తీసుకొని నీ యొక్క కోపాన్ని అదుపులో చేసుకొని నీ మనసుని నీ నియంత్రణలో పెట్టుకోవాలమ్మా. అప్పుడే నీ బంధం నిలబడుతుంది. నీ భార్యాభర్తల బంధం అనేది సఖ్యంగా ఉంటుంది. ఈడ్చలకు పోవద్దు, ఈగోలికి పోవద్దు తల్లి. తాత్కాలికం మాత్రమే కొన్ని అలాంటి తాత్కాలికమైన విషయాలను కాస్త మౌనంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. కుటుంబాన్ని ఈ ఆవేశంతో నాశనం చేసుకోవద్దు. జాగ్రత్త పడు, ఆలోచించి నిర్ణయం తీసుకో. వెనక్కి తగ్గాలి. మనిషి కావాలి అంటే ఒక్కొక్కసారి వెనక్కి తగ్గాలమ్మా. ఒక గాలిపటాన్ని ఎగరవేయాలి అంటే ఫస్ట్ కిందకి లాగి మళ్ళీ కదా పైకి వదులుతాం, కొంచెం కొంచెం దారం. అలాగే నువ్వు కూడా ఒక్కొక్కసారి పట్టు వదలాలి. పట్టు వదిలితేనే నీ జీవితం అనేది సాఫీగా సాగుతుంది. ఈ మాట నేను హెచ్చరిస్తున్నట్లే చెబుతున్నాను బిడ్డ. ఒకరినొకరు సంబంధం లేనట్టు మౌనంగా ఉంటూ అలా దూరంలో ఉంటే మాత్రం సంసారం నాశనం చేసుకోవటం ఖాయం. అలాంటప్పుడు మీ భాగస్వామి పక్కదారి పట్టొచ్చు. కారణం నువ్వే కావచ్చు కదా, నువ్వు ఇచ్చిన అలసే కదా. ముందు నీ తప్పు సరిదిద్దుకో. ఆ ఒక్క కారణంతో నా బిడ్డలు ఎంతోమంది బాధపడుతున్నారమ్మా. అందుకే నిన్ను కూడా ఆ బాధ నుంచి బయటపడేయాలని ఇంతలా చెబుతున్నాను. నీ అహంకారంతో సంసారాన్ని చిన్నాభిన్నం చేసుకోక బిడ్డ. ఈ అమ్మ ఇంతలా హెచ్చరిస్తున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా నిన్ను బెదిరించడానికి కాదు, ఒక తల్లిలా జాగ్రత్త చెబుతున్నాను. నీ కాపురాన్ని చక్కదిద్దుతున్నానమ్మా. ఏ విధంగా అయితే చెబుతున్నానో నీ 100 ఏళ్ల జీవితం మంచి పంటగా 4 పువ్వులు 6 కాయల్లా ఉండాలి. అదే నా ఆశ. నువ్వు ఈ అహంకారానికి పోయి నీ జీవితాన్ని ఎండిపోయిన మోడువారిన ఎడారిలా చేసుకోవద్దు. అందుకే ఇంత గట్టిగా చెబుతున్నాను. నీ మనసు లోతుకో తీసుకో. ఎందుకంటే గొడవలకి ఒకరినొకరిని మాట్లాడుకోవటం వల్ల అది పెద్దదవుతుంది. మౌనంగా ఉంటే ఆ సమస్య పరిష్కరింపబడుతుంది. కొన్నిసార్లు మౌనంగా నువ్వే తగ్గటంలో తప్పులేదు తల్లి. మానసిక ప్రశాంతత నీ బంధం అనేది కాపాడుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను కదా, నువ్వు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కాకుండా ఒంటరితనాన్ని అనుభవించే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. ఈ అమ్మ చెప్పాను అంటే నీ కోసమే. ఇక నీ బంధాన్ని కాపాడుకోవటం నీ ఇష్టం. కాబట్టి ఒక 4 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా నీ పార్ట్నర్ విషయంలో, నీ జీవిత భాగస్వామి విషయంలో, నీ జీవితానికి సంబంధించిన విషయంలో నువ్వు జాగ్రత్త పడితే నీ జీవితం ఖచ్చితంగా సంతోషమయమవుతుంది. అందుకే ఇంతలా హెచ్చరించాను. నేను ఎప్పటికప్పుడు సరిదిద్దడానికి ఈ అమ్మ ఉన్నాను కదా, నిశ్చింతగా ఉండు. ఈ తల్లి ఆశీర్వాదంతో నీ సంసారం మంచిగా ఉంటుందమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.